ఫ్రెండ్స్ చూడండి, కోయి తోటకూర ఎక్కడ పడితే అక్కడ ఇట్లా విపరీతంగా పెరుగుతుంది. ఇది చూడండి, ఇప్పుడు ఎక్కడ దింపాను. ఇట్లా ఇదంతా ఎక్కడ పడితే అక్కడ చాలా కోయి తోటకూర పెరుగుతుంది. సరే వండుదామని, ఈరోజుకి ఏ కూరగాయలు లేవు, సో ఇదే వండుకుందామని. ఫ్రెష్గా ఉంటాయి చూడండి, ఎంత ఫ్రెష్గా ఉందో ఆకు. చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో ఆకు. ఇది చూడండి, ఇట్లా మనమే ఒక తొట్టిలో పెంచుకుంటే ఫ్రెష్ ఆకులు, ఎట్లాంటి లెడ్ అట్లాంటివి లేకుండా. ఈ మధ్య వింటున్నాం కదా, పాలకూరలో చాలా లెడ్ ఉంది అని. చూడండి ఇంత ఫ్రెష్గా ఉంటాయి. మనం పెంచుకుంటే కెమికల్స్ ఉండవు, లెడ్ ఉండదు, ఏమీ ఉండదు. సో ఈ ఆకుతో పాటు ఈ చెట్టుకి కొన్ని పచ్చిమిర్చి ఉన్నాయి చూడండి. పచ్చిమిర్చి కూడా కావాలి కదా ఆకుకూర ఫ్రై చేయాలంటే, ఇవి కూడా తీసుకుందాం. చాలానే ఉన్నాయి, బాగా పెద్దగా అయ్యాయి. చూడండి, సో మనము ఇట్లా పెంచుకుంటే ఆర్గానిక్ మెథడ్లో పచ్చిమిర్చి కూడా ఇట్లా ఫ్రెష్గా ఎప్పుడు కావాలంటే అప్పుడు తెంపుకోవచ్చు. ఇంకా కూర వండేసుకోవడమే. చాలానే ఉన్నాయి ఇంకా కూడా, కానీ ఈరోజుకి ఇవి సరిపోతాయి. ఓకే, ఇక్కడ కూడా కొంచెం తీసుకుందాము. ఈ విత్తనాలన్నీ తీసేసి ఆకులు తీసుకుంటే సరిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా మనం ఆర్గానిక్ మెథడ్లో పండించిన ఆకుకూరలు ఇంకా టేస్టీగా ఉంటాయి. చూడండి ఇంత ఆకుకూర వచ్చింది, ఇంకా పచ్చిమిర్చి కూడా వచ్చింది. దీంతోపాటు ఇందులో కొంచెం పిండి కూర అంటాం కదా, కొన్ని ఆకులు కూడా తెంపాను. చూస్తాను, ఇది కూడా వండేస్తాను. ఓకే, ఈరోజుకి ఇదే కర్రీ. ఆర్గానిక్ పెంచండి, తినండి, ఆరోగ్యంగా ఉండండి.